తెలంగాణ కేబినెట్ రైతు రుణమాఫీకి ఆమోదం తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేసింది కానీ రుణమాఫీ చేయలేదని రైతులు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే అమలు చేశారని అన్నారు. రుణమాఫీకి కేబినెట్ ఆమోదం తెలపడంపై హనుమకొండ జిల్లా పరకాలలో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రైతు పక్షపాత సీఎం అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ 2022లో రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చిన సందర్భంగా 2 లక్షల రుణమాఫీ రైతుకు ఇస్తామని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. మరి నిన్న ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ మీటింగ్ పెట్టి 2 లక్షల రుణమాఫీ మన యొక్క తెలంగాణ రైతులకు మరి మాఫీ చేయడం జరిగింది. మరి దీని మీద హరీష్ రావు కానీ అదేవిధంగా కేటీ రామారావు గారి ఛాలెంజ్ చేసిండు. మీరు కనుక ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే మేము నా యొక్క ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తానని హరీష్ రావు గారు మరి ఆ రోజు పలకడం జరిగింది. మరి ఆయన యొక్క మాట మీద ఉండి మరి నిన్న జరిగినటువంటి రైతు రుణమాఫీ సందర్భంగా మరి హరీష్ రావు గారు మరి ఆగస్టు 15 తారీఖు నాడు మరి రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. మరి అట్లాగే రేవంత్ రెడ్డి గారు మరి మనకు ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. ఆ గ్యారంటీలలో ఈ ముఖ్యమైన గ్యారంటీ రైతు రుణమాఫీ. ఆ రైతు రుణమాఫీని కూడా నిన్న మరి క్యాబినెట్ మీటింగ్లో ప్రకటించడం జరిగింది. తప్పకుండా మరి వారికి ఈ వర్ధనపేట మండలంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం చేయడం జరిగింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం నిర్ణయంపై వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాత పార్టీ అని మరోసారి రుజువైందని వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సందరగిరి శ్రీనివాస్ అన్నారు. రైతు రుణమాఫీ ప్రకటించడానికి హర్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ ఎమ్మెల్యే ఫోటోలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో కూడా ప్రభుత్వ నిర్ణయంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో రైతులు రుణభారం నుంచి బయటపడ్డారని అన్నారు. సిరిసిల్ల గాంధీ చౌక్ సీఎంతో పాటు మంత్రులు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సత్యనా కొంచెం పక్కదారు